హాయ్ అండి అందరికీ. నేనైతే మా పాపని ఎప్పటినుంచో డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే నేను సెర్చ్ చేసి వెతుకుతున్నప్పుడు మా హౌస్కి ఒక నియర్గా ఉన్నది లొకేషన్ అయితే చూపించింది. సో నేనైతే అక్కడికి వెళ్ళానమాట. అక్కడికి వెళ్తే రాజ్ డ్యాన్స్ అకాడమీ అనేది ఉందన్నమాట. అక్కడ డి అని ఉంది. నాకైతే అసలు ఫస్ట్ ఆ లోగో ఆ డి అని చూడంగానే చాలా ఒక పాజిటివ్ వైబ్స్, చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను డి షో చాలా ఇష్టం. నాకైతే నేను చాలా ఫాలో అవుతాను, మిస్ అవ్వను. అలాంటి ఒక మెంబర్ని చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానీ వాళ్ళని కలవటము, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడటము ఇది అనేది చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అసలు ఎంత బాగా ఎంతమంది ఉన్నా కానీ అన్నిసార్లు నేర్పిస్తారు. అంత ఓపిక్గా పేషెన్స్గా అస్సలు కోపం అనేది లేకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్మైల్తోనే నేర్పిస్తారు. అసలు చాలా బాగా అనిపించింది. మనం పెట్టిన మనీకి చాలా ఎఫర్టబుల్ అనిపించింది. కానీ పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు ఏదో ఒక యాక్టివిటీ అయితే మనం నేర్పించాలి స్టార్టింగ్ నుంచే. అందుకని నేనైతే డ్యాన్స్ నేర్పిద్దామని వెళ్ళానమాట. అక్కడ చాలా బాగా అనిపించింది. నేను అడిగాను అనమాట, మనకి యాంగ్జైటీ కదా, డీలో చేశాను అన్నారు, వాళ్ళ ఫోటోలు వీళ్ళ ఫోటోలు అంటే నెక్స్ట్ డే అవన్నీ చూపించారనమాట అతను. అవన్నీ యాక్చువల్గా DS-15లో చేశాడంట తనైతే. అసలు శ్రీలీల గారి చేతుల మీదుగా వచ్చింది వాళ్ళకి. ఆ రోజు ఆ టీం గెలిచారంట. షీల్డ్ కూడా నేను అది అడిగాను. అడిగితే నాకు అది కూడా చూపించారనమాట. సో నాకైతే మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని చూడకపోయినా అట్లీస్ట్ టీవీలో నుంచి చూసినా చిన్న చిన్న వాళ్ళు పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్లను మనం మీట్ అవ్వకపోయినా దానిలో ఒక మెంబరు ఎవరొకరిని సంబంధించిన వాళ్ళని కలిసిన, అరే వాళ్ళని కలిసాము, వాళ్ళని చూసాము, అలాంటి వాళ్ళ దగ్గర మన పిల్లలకి మనం ఒక విద్య అనేది నేర్పించుకున్నాము అనే ఒక ప్రౌడ్ ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మాత్రం. నిజంగా వాళ్ళ కష్టానికైతే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది నాకైతే. ఏదో టీవీలో చూసి మనం జస్టిఫై చేసి వాళ్ళు బాగేశారు వీళ్ళు బాగేశారు అనుకుంటాం, కానీ దాని వెనక ఇంత కష్టం ఉంటుందా అనుకున్నాం మేమైతే. అక్కడ చాలామంది పేరెంట్స్ వస్తారు పిల్లల్ని తీసుకొని. చూస్తుంటే మేమందరం అనుకునే వాళ్ళం, మనం ఈ వయసులోనే ఏం చేయలేకపోతున్నాము, 25 to 30 years వచ్చేటప్పటికే వాళ్ళు అంతసేపు కష్టపడి 50 members ఉంటే 50 times వేస్తారు, బ్యాచెస్ వైజ్ నాన్ స్టాప్గా వేస్తూనే ఉంటారు. కానీ ఇంత కష్టపడతారా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంత హార్డ్ వర్క్ ఉంటుందా అనిపించింది మాకైతే రోజు. అసలు వాళ్ళని చూస్తుంటే నిజంగా ఏదైనా ఏ విద్య అయినా కానీ కష్టం ఉంటుంది. కానీ డ్యాన్స్ మాత్రం నేనైతే లైవ్లో చూశాను. ఇంత కష్టపడతారు, ఇంత ఏదైనా కానీ మన కళ్ళ ముందు చూస్తేనే ఏదైనా ఆ కష్టం అనేది తెలుస్తుంది. వీళ్ళు చెప్పింది కూడా మనకి తెలియదు, కానీ మన కళ్ళతో మనం ఏదైనా చూస్తేనే నమ్ముతాము, ఏదైనా చేస్తేనే మనకు అనుభవం వస్తుంది. ఏదైనా కానీ చిన్నపిల్లలు చేసినా చేయకపోయినా కానీ వచ్చి వాళ్ళని నిలబెట్టి అట్లీస్ట్ వాళ్ళు ఏదో ఒక మూమెంట్ అయినా చూసి నేర్చుకుంటారు అనే పేరెంట్స్ కూడా తీసుకొస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత చిన్న చిన్న పిల్లల అని నేను ఆశ్చర్యపోయాను అసలు. అయితే మొత్తానికైతే మాత్రం నేనైతే వేసిన ఫస్ట్ స్టెప్ కూడా నాకు చాలా హ్యాపీగా వేశాను అనే ఒక హ్యాపీనెస్ అయితే ఇచ్చిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.